హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు అయితే మార్నింగ్ నేను టిఫిన్లోకి చపాతి అండ్ అందులోకి కొబ్బరి పచ్చిమిర్చి కారం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే చపాతీ కోసం పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను. ముందుగా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసేసి మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసేసుకొని పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం సేపు నానితే చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. ఇంకో సైడ్ కొబ్బరిని పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసేసి ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 2-3 ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వాటిని అన్నింటినీ కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన పచ్చి కొబ్బరి కారం రెడీ. సో చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత ఆ బేబీకి అయితే స్నానం చేయించేసాను. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి అయితే అన్నం, పప్పు, అందులోకి పల్లీ చట్నీ అండ్ వంకాయ ఫ్రై అయితే రెడీ చేసేసాను. థ్యాంక్ యూ.